తీసుకుపోయిన బిడ్డ నీలారగంగా చెల్లెలా గంగ ఏమని చెల్లెలు వేడుకుంటా అయ్యో అక్క పార్వతమ్మ చెడుపు ఎత్తును అక్క పడవని నాకు తెలియకపోతుందా ఆ జలము తెచ్చి నా భర్త పోయి వేసుకొని సంతాన ఫలం నడుకుంటానుకున్నది పార్వదేవి చూడు గంగ కాని ఓదంటే కొండ మీద కూతున్న పరమశివ కళ్ళ చూసిందమ్మా పార్వదేవి కౌరంత పడ్డవమ్మా జగన్న బిడ్డ జగమెల్ల పార్వదేవి రాగముద్ర పెట్టరమ్మ పార్వదేవి గంగ కాని పోతాంది నరలోకం మీద అన్నావు మరి పశ్చిమంతో నేను పిచ్చినర మానవులు నా భార్య పార్వతమ్మను చూసి ఎవరు అందగట్టంటారమ్మా భార్య పార్వతమ్మకు తోడుగా నేను అమ్మమ్మ పరమతో అవతారం మారిపోయి పార్వతమ్మ చెర పప్పులోన గండు దుమ్మల అవతారం అయి ఉన్నదాటగా పార్వతమ్మ తోడుగానే రామరకు పార్వతమ్మ తోడుగా పరమాత్మను వస్తాడు మరి పరమాత్ముడు ఒక్కసారి పార్వతమ్మ చెడపప్పులో ఉన్న పరమాత్మ అనుకున్నాడమ్మా రామ పార్వదేవి పార్వదేవి చూసినావా 3 గడియల్లో వస్తారన్నవి మళ్ళా చెల్లె గంగగాడి పోతాను చెడిపోయి వచ్చిన చెల్లె గంగదేవి ఉతకాలి వంటి మరి ఉతకాలిస్తాయి మరి ఆ ఉతకాలు వంటికొచ్చి లింగ దర్శనం చేస్తాయి లోకం మీద కానీ కానుబంత పార్వతమ్మ కోడి కడితే లోకం నా మీద మన్నాడుద్దామంట ఉతకాలు దొరకని అనుకున్నాడు ఆ పార్వతమ్మ జడపప్పులా అవతారం వచ్చాడు మరో అవతారం ఎత్తి 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తాడు పార్వతమ్మ గంగ కాడికి రాక ముందుకు గంగదేవికి చెప్పినది కావాలి పార్వతమ్మ చెడ గొప్పలో ఒక అవతారం వచ్చాడు మరో అవతారం 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి గంగవేటి కట్టాడమ్మా పార్వతమ్మ చెడ గొప్పలో ఉంచి గంగ ఒడ్డుకు పుట్టిన మరో అవతారం మీద గంగ ఒడ్డుకు పుట్టింది ఆ ఒడ్డు ఒడ్డు పూసి పారుతాను గంగా భవాని విలాడి 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 గంగమ్మ రాత గంగ గుంటిమమ్మ గుంటి పడుగులా గంగా సేరలేని ఉయ్యాల గడితివా సేరలేని ఉయ్యాల గడితివా కులరాచ గంగా పాలులేని పొత్తులు వస్తివా పాలులేని పొత్తులు వస్తివా కులరాచ గంగా నాలుగలేని జోగల వర్తివా గంగా గురుగులు లేని ముగ్గులు గట్టివా గురుగులు లేని ముగ్గులు గట్టివా గంగా శంషులు లేని పొట్టల పొట్టివా బిలాడి 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 గంగమ్మ కులరాత గంగా ముట్టివమ్మ గుంటి పడుకున్నా
రాచగంగా పొల్లములోరికి కూడా అల్లాంటివా పెద్దరాజుకు కూడా అల్లాంటివా కుల రాచగంగా కాటమరాజుకు భార్య అన్నట్టువా విలాడి 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 గంగమ్మ కుల రాచగంగా చెవులార విన్ననమ్మ ఎవరైనా గంగమ్మ గంగమ్మడు కొడుకరొత్తుడు గంగమ్మేందుడు గుర్రకరొత్తుడు గంగమ్మేందుడు కట్ల కట్టినడు గంగమ్మేంటడు పిడికలు కట్టింది గంగమ్మంటదే నావు అందరొత్తారు నీ గంగల గంగల మునుగుతారంటారు అమ్మవారి గంగ 20 ఏళ్ళ అవతారం ఎత్తింది ఏటి ఒడ్డునున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినావు కొడుక కింది పనులు చూసిపోయే మాట ఆశత్తుందా బిడ్డ పనులు పరకాలంటే గిరికాలు అవుతుంది గద్దపాకంటే నువ్వు గద్దపాకనద్దు గిద్ద ముత్తరా గిద్ద ముత్తరా అంటే ఇంకో ముత్తరా అవుతుంది బిడ్డ ఉల్లిగడ్డ అంటే ఎవరి కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చిన విద్య గంగేసి వేన బుచ్చుకొని లెక్కని ఏ ఊరు ఉన్నది ఏ ఊరు అదే ఏంది బిడ్డ నా మాట ఆశ లేదు కొడుక ఏంది బిరేకులన్నీ కూలిపోయినాయి ఏం చేయాలి కొడుకు ఏం చేయాలి కొడుక బేరింగులన్నీ కూలిపోయినాయి రక్తం అంతా వచ్చింది ఇక నీరే నడుస్తుంది కాళ్ళ పంటి ఏం చేయాలి అంతేనా ఏం చేయాలి ఏమిటి బామ గంగదేవి 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తిన గంగమ్మ గంగ భవనాన్ని వద్ద కొట్టిండు బరబర వండిన గంగమ్మ కన్యపిల్ల అవతారం ఎత్తింది అయ్యా అయ్య నాదురా వచ్చినప్పుడు ఏమండి శ్రీవారి అదే పడ ముదిరికల్లా బుధమే చేయగా ఎండిపోయేసారు ఉన్నట్టు అయిందా అది ముదిరికి వెళ్ళండి నన్ను బావనండి బిడ్డ బంగారు బొమ్మ బంగారు బొమ్మ దాన్ని చూసుకొని మురవ పడుతుంది ఆగ్గర ఏమున్నది అయితే ఇప్పుడు ఆమె ఆగంతి దూరం మాట్లాడు కొత్త గొర్రెవాడు పద్ద పర్వాడు బుజ్జి అవునా అయితే నిన్నట్టు అయితే గట్టగా కానీ రాగరకు వచ్చినప్పుడు ఏమండి ఎట్లా వచ్చినావు రాండి కూర్చోండి నీళ్ళు ఇస్తా కాళ్ళు రెక్కలు కడుక్కోండి అన్నం తినండి
దీపాంత సాగు దిగొచ్చినాడు అక్కడికి ఏమండి రాని నేను ఇక్కడ పుట్టిన మన భార్య పర్వతదేవి వస్తది మా గంగాదేవి ఏందయ్యా పర్వటి వచ్చినానే గంగాదేవి పర్వటి వచ్చినానే గంగాదేవి పనులు కలిగినాయి ప్రాణేనాదా నేను నవ్వుకున్నాం కాదే నవ్వుకుంటారు మొగోళ్ళు మా నవ్వుకుంటారు నువ్వు కాదని పెళ్ళానివి అయ్యా నాకే ఉంటాను పెళ్ళాని అనగానే అయిపోయిందా అట్లా కాదమ్మా మీ అక్క నేను నవ్వకుండా దేవతలు వచ్చిండు మీ అక్క నువ్వు పూర్తి కాక ముందుకే దేవతలు తీసుకొని ఆ కొండ మీద పోయినా అక్కడ కొండ మీద దేవతలందరూ ఒక్క దిక్కు నేను ఒక్క దిక్కు దేవతలందరూ ఓడిపోయిన నేను గెలిచిన గెలుతావు ఎంతైనా నువ్వు ఎంతైనా గెలిచినాక కొండ దిగి పోతంటే అంత పొద్దెక్కి ఆకలిలో దాడింది బొమ్మంత పొద్దెక్కి భోజన పళ్ళు అయింది అన్నం తిని పోవాలని నేను అన్నా వాళ్ళు సత్యవంతులు సేదా అన్న పోయిన తింటామని వాళ్ళు అన్నారు మీ అక్క పార్వతీదేవి వాళ్ళకు అన్నం వండి పెట్టింది ఓ మాగాని పెడితే ఏదో ముండది అది ముండైతే నువ్వు కాదా నువ్వు ముండవు అది నువ్వు ముండవచ్చు నువ్వు పోయావు ముండ ఏమో పెద్ద ముండ అయితే కాదు అనుకున్నా పాడు అయితే మరి దేవతలారా మా చేత అన్నం ఎందుకు వద్దా అని మీ అక్క మరి పార్వతీదేవి అన్నదట అంటే అవ్వా మేము అన్నం తింటే గాని నీకు కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరో అని వాళ్ళు అడిగినాడు మీ యొక్క పార్వతీదేవి అన్నదట కదా అంటే అది కొట్టు ముండ బొడ్డు ముండ అదే నీ ఎప్పుడు అనలేదా అని అది ముండ అయితే నువ్వు కాదా ముండ అయితే మరి నీ కొడుకులు లేరా బిడ్డలని వాళ్ళు అడిగినాట నా కొడుకులు లేరు బిడ్డలు లేరని మీ యొక్క పార్వతీదేవి అన్నదట అన్నం తింటే తల మీద దయ్యాల ముట్టదని అన్నం మీద లేచిపోతానులాట పార్వతీదేవి ఎందుకు వచ్చినవే అంటే అన్నం వండి పెట్టినలేదు అన్నది కాబట్టి నీ గర్భాన కొడుకును బిడ్డను ఒక్క 21 రోజు నాడు పొడి వేసి ఇట్లా విందు భోజనాలు వేస్తే ఆ రోజు అన్నం తింటావు అన్నరాట నీ అక్క పార్వతీదేవి కుట్టు పొద్దురాలని వాళ్ళు అన్నారట అది గొడ్డుది నువ్వెక్కడ కాకన్నా నువ్వెక్కండి నా అక్కడ ఒకటి కనపోతున్నా రాత బలం అన్నట్టు దాని ఒకటంటే అది నాన్నూట 80. అయితే ఇక మీ అక్క పార్వతీదేవి నా దగ్గరికి వచ్చి సంతానం అడిగిందమ్మా ఏమన్నా నువ్వు ఇస్తా పార్వతీదేవి అని నేనన్నా కోరుకోయ పార్వతీదేవి అంటే అటుక 100 మంది ఆడవాళ్ళు 100 మంది మగవాళ్ళ సంతానం అడిగి నాదే మంది ఆడవాళ్ళు 100 మంది మగవాళ్ళ సంతానం అడిగింది మీ అక్క పార్వతి అటుక 100 మంది ఆడవాళ్ళు 100 మంది మగవాళ్ళు అడుగుతున్న ఇస్తానన్నా దానికే మొగలి కానీ నా మొగలి కాదా అది కొంతమందిని కోరుకోగల సగం నేను కోరుకున్న దాని కావాలి అందుకే అందరు ఎలుగుండగానే ఊడు ఎరువాలి ఎంతైనా కానీ మెత్తగట్ల కన్నా మరో పాటలు ఇవ్వాలి ఇక అల్ల సగం అయినా కాదు ప్రాణనాదు అదే భార్య కానీ నీ భార్యని కాదా దానికి అధికారం ఉన్నాయి నాకు అధికారం లేదా బాగుంటే విద్య బంగారు బొమ్మ దాన్ని చూసిన ముట్టను చోదలు పట్టుకొని చేపలు వేయినట్టేనా సగం కాదు మీకు అదే పెళ్ళంగా నీ పెళ్ళని కాదా
కాదని అన్నన్నా దాంట్లో కిలికలు అవుతావు కానీ నేనంటే అటు ఆయన మంగళ పెంక కదా ముఖం పెట్టి పెడతావు సంతానం ఇస్తానని అన్న గనుక దానికి ఓడిగట్టలే. అంతేనా? నేనొక్క కోరిక కోరుకున్నానమ్మా. ఏం కోరిక కోరుకున్నావండి? చెరలేని పత్రి, పురుగుముట్టని పుష్పాలు, కప్పముట్టని గౌతము 3 తీర్లు తీసుకొచ్చి లింగ దర్శనం కడితే గప్పుడు సంతానం ఇస్తానన్నా. అయితే ఏమైంది మరి? ఏ చోటుకి పోయిన పార్వతమ్మకు ఉత్కాలు దొరకనిస్తలేదు. చెడిపోయి వచ్చిన చెల్లె గంగదేవని గంగగాడికి వస్తుంది. దానికి ఉత్కాలు ఇచ్చినాం అనుకో 11 మంది ఆడవాళ్ళ 11 మంది మగవాళ్ళ సంతానం ఒడి కట్టాలి. ఉత్కాలు ఇయ్యద్దు దానికి. నేను ఇస్తా ఇయ్యద్దు అంటానా. నేను ఇస్తా. అది కంటేంది నేను కంటేంది ఎంతైనా మా అక్క కంటేది నేను కంటేంది. రేపటి కాలం తప్ప నా కర్ర తక్కువ కాలం అయినాడు. మా చెల్లె ఎంతైనా కానీ గంగదేవి కాలం చేసింది. నా అక్క కొడుకులు నా బాణ ముందు కుండ పెట్టినాడు. రావా ఎగురుతారా? బాగా చిన్న చిన్న ఏడుతారు. కాబట్టి నీ ఇస్తా. వచ్చిందని కుండ పడుకో ముందు నడతారు కూడా ఎత్తుకుంటాడు. అట్లా నీ ఇస్తా. ఇయ్యద్దు అంటానా. ఇస్తాను అంటానా? ఒకవేళ బామ గంగాదేవి పమి అక్క పార్వదేవికి నీకు వరకు నీ రెక్క నరికి తొంట గంగని పిలిపిస్తా, కాలు నరికి కుంటి గంగాని పిలిపిస్తా, నీ సిగ కోసి ముల్లి సిగ గంగాని పిలుస్తా, నీ ముక్కు కోసి ఆవిడ గాలి పిల్లలతోటి ముక్కిడి గంగాని పిలిపిస్తా. ముక్కు లేకపోతే ఎట్లా వాడతావు? ఇస్తావా ఇప్పుడు? పెళ్లి ఎత్తుకొని వచ్చినాడు. పార్వతమ్మన్నది ఏమిటే? చెరువుదానా, పుట్టరదానా, రొయ్యలమ్మేదానా, రోదన సమితి, పరకలమ్మేదానా, పండ సమితి, జల్లలమ్మేదానా, జడ్డన సమితి అన్నది. ముట్టలమ్మేదానా, మోటన సమితి అన్నది. ఉతకాలం కిందికి ఏది ఉతిక రేవుల మీదకి ఏది కయ్యల బుక్కల సంఖ్యలు పెట్టుకొని తల్లి గారి పట్టం శంకుదేవిని పట్టం అవుతారు. రారా పార్వతమ్మ చెడ గొప్పల గంటకు మరి అవతారం ఎత్తున్నాడు భగవంతుడు. నువ్వు అంటే ఏమి నేనంటే నాకు సంతాన బలం కావాలంటే తెలుగుకి చెల్లెని మాసిన తెలవనుకుంటున్నాను అడగాలంటదా అమ్మా అంగంగా వేటికి అగంగా వేటికి గంగగాడి గద్దె వరకు తొలగారా గంగలోన జలములు ఇవ్వమ్మా ఏడ చూసిన ఉతకాలంలో పెడతలే ఉసికేతంలో పడుతున్నాక చెల్లెలా గంగదేవి నువ్వు కూడా ఆయన పగబట్టినవా చెల్లెలా అన్ని నీళ్లు వేయిన గాని పేరైన పెద్ద గంగల ఎప్పటికైనా జలం ఉంటుంది అనుకున్న చెల్లెలా నువ్వు పాడి తప్పినవా గంగా ఆ కాలం నాకు జలం దొరకలేదు. నేను మరిపోయిన పార్వతమ్మ కచెట్లున్నాను పట్టదలతో వచ్చిన ఏమిటి పార్వతి ఏనుగోలు పీనుగోలు వచ్చినామంటాడు. నాకు సంతానం ఇస్తాడా? ఇక నాకు సంతాన బలం వీడు ఎప్పటికెళ్ళ కాలం నేను కొట్టురాలనే ఉండా. అమ్మమ్మ ఈ గంగలోన కనుకనే ఏమిటి ఎండల్లో సూర్యుడుగా తలయందునున్నాడు. ఉసికే మెరవైన కూర్చున్నది పార్వతమ్మ. కొలువు తీరిన పార్వతం నీవు చేసిందమ్మా. నేను బట్టి సెలవులు ప్రపంచం నా సెలవులై తెలవాలి. సెలవు చూడదండి పార్వతీదేవి ఉసిక మేరల వీర
రామ 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 అమ్మ రామ 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 ఎప్పుడు తోడే అప్పుడు రావట్టేనా నేను ఏమి రాక రట్టినమ్మా రామ సంతానం రెండు సంతానం అనుకోకపోతేనమ్మా నేను కోరదాని పరములు కోరి కాని కష్టాలు పడతా ఉంటినా అయ్యో 6 దినాలు సిలువ తోడుతంటే కొండ కుప్పల కూర్చున్నా భగవంతుడు కళ్ళ చూసిందమ్మా సిలువ తోడుతంటే సిలువలోన ఏం పుట్టించినవా పార్వతీదేవి సంతాన ఫలం వద్ద నేను ఓడిపోయిన నాదని కూరాలను కోరి భగవంతుడు మాయతోని సిలువలోన పప్ప కూర్చో పుట్టినమ్మా రామ రామ సంతాన బలం వస్తున్నాదా నువ్వు ఒకటో సంతాన బలం రెండో సంతాన బలం అంటే భర్తను పెద్దనాడుకున్న పార్వతమ్మ కథంత్ర కట్టుండును పట్టుదలతోని పార్వతమ్మ పగ వృక్షాన్ని యుగవట్టిని అమ్మ పప్పకంబ వీకినాది పార్వతమ్మ గంగ ఒడ్డు కేసనా పాప వృక్షం పార్వతీదేవిని ఏమి దీవెన అడగవచ్చే తరులారా పార్వతమ్మ నీ పుణ్యం వల్ల చేతుల పుట్టిన నీ నోట నాకు దీవెన పెట్టి బొమ్మన్నది మరి పాప వృక్షానికి పార్వతి ఏమి దీవెన పెట్టవచ్చనా కల్లా కలియుగం అందరూ నువ్వు ఏలిపోయంటే ఉన్న మాసం ముట్టనున్నదమ్మా బాల కత్తది బతుకమ్మ పండుగ పెద్దల కత్తది పెద్దరామాసం అయ్యయ్యో పెద్దరామాస పండుగ నాడు పెద్దల పండుగ చేస్తారమ్మా 10 రోజుల పండుగ చేసిన తర్వాత దసరా రోజున వృక్ష వాయు ముందు బిడ్డ నిన్ను ఏలుపని వేడుకోని తమ్మి కింద రాదరాడతారమ్మా అమ్మా వృక్షానికి దీవెన పెట్టి ఆ పార్వతమ్మ మళ్ళీ సినిమా చూడబట్టిని మీద మిన్ను కూరబట్టి కింద ఉచ్చగాల బట్టి నానవలు సురగాల బట్టి అయ్యో ఈ మీద కలిసిన ఒకసారి చేతులు చూసుకున్న చిరసిర రక్తాలు కారిపోతున్నాయట పార్వతమ్మ భవనింటి బిడ్డ బంగారు
నాకు ఉడగానికి వంటికి చెమట పుట్టి అమ్మమ్మ రక్తదారుడు గారు తండ్రి గంగలోన అమ్మ పడిపోతా అయ్యున్నదవ్వా నడి గంగల పార్వదేవి పొద్దు నెత్తి మీదకి వచ్చింది గంగలో ఉష్కదేవుడు మీద అడ్డం పడిపోయింది పార్వతమ్మ చెడుకొప్పులో ఉన్న పరమాత్మ అనుకున్నాడు అమ్మ పార్వదేవి గౌరవంతో పడ్డవమ్మ